హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఇంద్రజా హోమ్స్. ఈరోజు ఇంకొక లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నానండి. ఇది కూడా చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా దానికోసం ఏమేమి కావాలో చూద్దాము. ఒక చిన్న గుప్పెడు కొత్తిమీర, ఒక పెద్ద గుప్పెడు లేదంటే ఒక 2 గుప్పెట్లు పుదీనా అయితే తీసుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేనైతే 3 పచ్చిమిర్చి తీసుకున్నాను చిన్నగా చుంచుకొని. అలాగే 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం అల్లం, హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర. నేను జీలకర్ర వేశాను. మీరు జీలకర్ర పౌడర్ ఉన్నా కూడా ఫ్రై చేసేటప్పుడు వేసుకోండి, లేదంటే జీలకర్ర ఉంటే ఇలా ఇందులోకే వేసేసుకోండి. అలాగే సోంపు కూడా వేసుకోవచ్చు, ఒక హాఫ్ టీ స్పూన్. నా దగ్గర సోంపు లేదు అందుకే వేయలేదు. మీరు సోంపు కూడా వేసుకొని ఇవన్నీ మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెసింగ్ చూద్దాం. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత పోపు దినుసులు వేసుకొని కొంచెం ఇవి వేగే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం చిటపట అని వేగిన తర్వాత ఒక గుప్పెడన్ని, చిన్న గుప్పెడన్ని వేరుశెనగ గుండ్లు అయితే వేసుకోవాలి. వేరుశెనగ గుండ్లే కాదండి, కాజు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే వేరుశెనగ గుండ్లు వేసాను. ఇవి వేసిన తర్వాత ఇవి కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని పొడుగ్గా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు అయితే వేసుకుంటున్నాను. వీటిని కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం. ఇలా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ అంతా వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఫ్రై అయినిస్తే కొంచెం ఆయిల్ పైకి వస్తుంది. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అయితే వేసుకున్నాను. మీరు జీలకర్ర అప్పుడే గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోకపోతే జీరా పౌడర్ అయినా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. ఇప్పుడు వీటన్నిటిని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్ అంతా పైకి వచ్చి కొంచెం గుజ్జులా అవ్వాలి. అలా అయిన తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే పుదీనా కొత్తిమీర గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా వేగిపోయిన తర్వాత నేనైతే ఒక్కరి క్వాంటిటీకే చేస్తున్నాను. ఈ గ్రేవీ కొంచెం ఎక్కువ అవుతుంది, అందుకే నేనైతే కొంచెం సపరేట్ తీసి పెట్టుకుంటున్నాను. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 వీక్ వరకు కూడా పాడవదండి. బయటే పెట్టుకుంటే ఒక 2 డేస్ వరకు కూడా అలానే ఉంటుంది. మీరు కావాలనుకుంటే ఒక నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ కూడా. చూసారు కదా, నేను కొంచెం సపరేట్ చేసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు ముందుగానే వండి పెట్టుకున్న రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేడివేడి రైసే కాకుండా నైట్లో మిగిలిపోయి ఉంటుంది కదా, ఆ రైస్ కూడా యూజ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చూసారు కదా, అంతే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. సాల్ట్ చెక్ చేసుకోండి, నాకైతే సరిపోయింది, సరిపోకుంటే అడ్జస్ట్ చేసుకోండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. దీంట్లోకి ఏం కూరలు అవసరం లేదు. మీకు కావాలి అనుకుంటే పెరుగు పచ్చడితో తినండి. ఇది ఒట్టిదే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత సింపుల్గా ఉండే రెసిపీస్ మనం లంచ్ బాక్సులకి అయితే ఏమి హడావిడి లేకుండా కూడా చేసేసుకోవచ్చు. అందుకే నేను ఈజీ రెసిపీస్ నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. మీకు నచ్చుంటే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో